వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, దాని గురించి నేను చాలా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో. ప్లీజ్ అండి వీడియో కనుక కొంచెం లెంతీగా ఉన్నా కానీ మొత్తం చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఫస్ట్ ఆంధ్ర సైడ్ చెప్తాను. ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఒక టీచర్గా అంటే మాత్రం నీ డ్రెస్ సెన్స్ చాలా నీట్గా ఉండాలి. చున్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. డ్రెస్ సెన్స్ వరకు ఇంటర్వ్యూకి వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఇంకొకటి నీకు అసలు ఏం వచ్చు ఏం రాలేదు అనేది రెజ్యూమ్లో చాలా క్లియర్గా పెట్టాలి. రెజ్యూమ్ కూడా మస్ట్ అండ్ షుడ్. రెజ్యూమ్లో నీకు వచ్చిందే పెట్టండి, మీకు రాంది అస్సలు మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిల్గా చూస్తారు. ఇంకొకటి తెలంగాణ సైడ్ ఎలా ఉంటుంది అంటే, నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉన్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకొకటి ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు సేమ్ అడుగుతారనమాట. అక్కడికి ఇక్కడికి డ్రెస్ సెన్స్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది, మిగిలిందంతా చాలా ఈక్వల్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం. ఇంకొకటి ఏంటంటే, ఇంటర్వ్యూస్లో నీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చాలా ఫ్రీగా అడుగుతారు ఎక్కడైనా కానీ. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ కుకింగ్ అంటే ఇష్టం అనుకోండి, నాకు కుకింగ్ అంటే ఇష్టం అన్నాను, దాన్ని ఇంగ్లీష్లో నువ్వు ఎలా కుక్ చేస్తావు అని ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతారు. మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ అనేది రావాలండి ఒక టీచర్కి. ఇంకొకటి తెలుగు కూడా రావాలి, హిందీ కూడా. హిందీ అయితే కొంచెం బేసిక్గా మేనేజ్ చేయగలిగితే వచ్చేటట్లు వస్తే చాలు. మూడు అయితే కంపల్సరీగా ఉండాలండి. ఒకవేళ వాళ్ళకి మీరు ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెక్ట్గా చెప్పారు, మీకు వాళ్ళు నచ్చారు, వాళ్ళకి మీరు నచ్చారు అంటే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఏమనంటే రైమ్స్ నేర్చుకోండి అని చెప్తారనమాట. రైమ్స్లో ఏమేమి అడుగుతారంటే, తెలుగు ఒక 3 రైమ్స్, ఏవైనా మన ఇష్టం అండి, మనకే వదిలేస్తారు. ఏదైనా తెలుగులో 3 రైమ్స్ నేర్చుకోమంటారు, ఇంగ్లీష్ 3 రైమ్స్ అండ్ హిందీ 3 రైమ్స్ నేర్చుకోమంటారు. రైమ్స్ చెప్పే దాంట్లో కూడా వాళ్ళు ఏం చూస్తారు అంటే, పిల్లలతోటి టీచర్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఒక క్లాస్ని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది వాళ్ళు చాలా డీటెయిల్గా చూస్తారనమాట. వాళ్ళు ఒకవేళ క్లాస్లో లేకపోయినా కానీ వాళ్ళు లేర్లే చూడట్లేదని అస్సలు ఎవ్వరూ అనుకోవద్దు, వాళ్ళు కన్ఫామ్గా చూస్తారు. ప్రతి క్లాస్కి ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ మైక్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి. కింద స్పీకర్ ఆన్ చేస్తే మీరు పైన ఏం మాట్లాడుతుంది వాళ్ళ ఆఫీస్ రూమ్లో కూర్చొని మొత్తం వింటారండి. నో ప్రాబ్లం, ఎవ్వరు అస్సలు అట్లా అనుకోవద్దు. మీరు చాలా ఫ్రీగా మీకు వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. రైమ్స్ ఏంటి అంటే, నేను చెప్పేది పిల్లలు కలిసి చూస్తూ ఉన్నా కానీ మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ విత్ యాక్షన్స్ తోటి చెప్పండి, కన్ఫామ్గా వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఇది కానీ మీరు బాగా చెప్పగలిగితే, మీరు బాగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి విత్ యాక్షన్స్ తోటి రైమ్స్ మీరు ఏ టెన్షన్ పడకుండా చెప్పగలిగితే కన్ఫామ్గా 90% జాబ్ ఇచ్చినట్లే. ఇంకొక 10% లెవెల్ 2 ఉంటుందండి. ఇంకొకటి ఒక 1 డే గ్యాప్ ఇస్తారు, ఈ 1 డేలో నేర్చుకోండి అమ్మంటారు. స్టోరీ ఇస్తారనమాట ఒకటి, ఆ స్టోరీ తెలుగు ఇంగ్లీష్లో చెప్పమంటారు. మీరు క్లాస్లో పిల్లల ముందే చెప్పాలండి ఇవన్నీ. వాళ్ళు కొన్నిసార్లు మీరు బాగా నచ్చేసి వాళ్ళకి మీరు బాగా చెప్తున్నారు అంటే వాళ్ళు క్లాస్కి వచ్చేసి మీ క్లాస్లో కూర్చొని వింటారనమాట. వేరే టీచర్స్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వింటారు. స్టోరీ కూడా మీరు ఏదో టెన్షన్ పడిపోయి ఏదేదో చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, మీకు వచ్చింది చెప్పాలి. అదీగాక మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు పిల్లల కళ్ళు చూసి మాత్రమే చెప్పండి. అక్కడ టీచర్స్ ఎవరున్న వాళ్ళ కళ్ళు చూడకండి, టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. పిల్లల కళ్ళు చూస్తూనే విత్ పపెట్స్ తోటి స్టోరీస్ చెప్పండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే టీచర్స్ ఎలా ఉండాలి అంటే, మన దగ్గర ఎవరున్నా ఎంతమంది ఉన్నా కానీ మనం వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. మన క్లాస్ ఏదైతే ఉందో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూస్తూ ఉండాలి చాలా జాగ్రత్తగా. ఇంకొకటి స్టోరీ కూడా విత్ పప్పెట్స్ తోను విత్ యాక్షన్స్ తోటి. ఇంకొకటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా ఇచ్చేసి వాళ్ళని కూడా పర్ఫామ్ చేసేటట్టు చూడాలన్నమాట క్లాస్ టీచర్. ఇవన్నీ మీరైతే చేయగలిగితే 95% లేదు 100% జాబ్ గ్యారెంటీ, మిమ్మల్ని కన్ఫామ్గా తీసుకుంటారు. శాలరీ కూడా మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట.
ఇవన్నీ మీరు చెప్పగలిగితేనే శాలరీ డిమాండ్ చేయొచ్చు. ఇవి మీరు ఏది చెప్పలేకపోయినా కానీ ఒకవేళ వాళ్ళకి మీరు ఓకే నచ్చి మీ మీద హోప్స్ ఉండి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. అలా తీసుకున్నప్పుడు మీరు మాత్రం శాలరీ డిమాండ్ చేయొద్దు. వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి, వాళ్ళే నేర్పిస్తారు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఇవన్నీ మీరు కరెక్ట్గా చేయగలిగితే, మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటే మాత్రం వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 2-3,000 స్టార్టింగే మీరు డిమాండ్ చేసి అడగండి, అది సరిపోతుంది. అంతే గైస్, చాలా సింపుల్ అనమాట. డెమో, ఇంటర్వ్యూ మొత్తం ఇంక ఇవే ఉంటాయి. లాస్ట్కి అసలు ఏం అడగరు, రైమ్స్ అడుగుతారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, స్టోరీ అడుగుతారు మహా అయితే, అంతే. ఇంకా మీరు బాగా నచ్చి మీ దగ్గర ఇంకా టాలెంట్ ఉంది, మీరు ఇంకా చేయగలరు అని వాళ్ళకి అనిపిస్తే ఏదైనా ఒక లెసన్ ఇస్తారనమాట థర్డ్ డే. అది కూడా మీరు చెప్పగలిగితే మీకు ఇంకా శాలరీ చాలా ఎక్కువగానే ఇస్తారు. మీరు డిమాండ్ చేసినా చేయకపోయినా వాళ్ళే ఎక్కువ చెప్తారు. మీరు దానికంటే కొంచెం ఎక్కువ డిమాండ్ చేయండి, సరిపోతుంది. అంతే గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.